హాయ్ అండి. నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను. తొలి ఏకాదశి పండగ స్పెషల్ గా చేసుకునే నైవేద్యం పేలల పిండి. ఈ పేలల పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తొలి ఏకాదశి పండగ రోజున విష్ణుమూర్తికి పేలల పిండిని నైవేద్యంగా పెట్టడం మన సాంప్రదాయం. ఈ పేలల పిండిని మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకి జొన్నల్ని తీసుకున్నాను. మీరు కావాలంటే మొక్కజొన్నలతో కూడా చేసుకోవచ్చు. జొన్నలతో చేసిన మొక్కజొన్నలతో చేసిన పేలల పిండి అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు వరకి జొన్నల్ని వేసేసుకోవాలి. గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఈ జొన్నల్ని పేలలు అయ్యే వరకు చక్కగా వేపుకోవాలి. గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకున్నారంటే మనకు ఈ పేలలు అనేవి సరిగా వేగవండి. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతూ బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల మనకు పేలాలు అనేవి చాలా చక్కగా వేగిపోయాయి కదా. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఈ జొన్నలు మీరు కావాలంటే సూపర్ మార్కెట్ నుండి అయినా తీసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ఉన్న జొన్నలతోనే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, మనకు జొన్నలు కూడా వేయించుకోవడం అయిపోయింది కదా. ఇలా వేయించుకున్న జొన్న పేలాల్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి, ఈ పేలాలు అనేవి చాలా చక్కగా వేగిపోయాయి కదా. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ప్లేట్ లోకి తీసేసుకొని ఈ జొన్న పేలాల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జొన్న పేలాలను అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా జొన్న పేలాల్ని వేసేసుకున్న తర్వాత ఈ మిక్సీ పైన మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. కాస్త బరకగానే మిక్సీ పట్టేసుకోండి. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. మనకు జొన్న పేలల పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మరి మెత్తగా మిక్సీ పట్టకండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేలల పిండిని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి. పూర్తిగా ప్లేట్ లోకి తీసుకోకండి, కొద్దిగా మిక్సీ జార్ లోనే ఉంచుకోండి. మిక్సీ జార్ లోని సగం ఉంచుకోండి, సగం ఏమో ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. చూడండి, ఇలా ప్లేట్ లోకి తీసేసుకొని ఆ ప్లేట్ ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ లో ఉన్న పేలల పిండిలోకి ఒక 2 ఇలాచీలు వేసుకోవాలి. టేస్ట్ కి తగ్గట్టుగా బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ఇలాచీల్ని వేయడం వల్ల మనకు పేలల పిండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకు చాలా చక్కగా మిక్సీ అయిపోయింది కదా. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కాస్త బరకగానే మిక్సీ పట్టేసుకోండి. అప్పుడే మనకు పేలల పిండి టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పేలల పిండిని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైన పేలల పిండి నైవేద్యం అయితే మనకు రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పేలల పిండి నైవేద్యాన్ని తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఈ పేలల పిండిలోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ ని కూడా ఫ్రై చేసుకొని వేసేసుకోవచ్చు. ఈ పేలల పిండిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ సింపుల్ ప్రాసెస్ లో పేలల పిండి నైవేద్యాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్స్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.